నేను అనేక సార్లు చెప్పా. ఒక ఇల్లు అనేది పేదవాడి కల. ఆ కల నిజం చేసుకోవడం అనేటటువంటిది అత్యంత అవసరం. అది నిజమైన నాడు ఆ ఆ మనిషి యొక్క సంతోషం హిందువా, ముస్లిమా, క్రిస్టియనా ఎవరన్నది పక్కన పెడితే ప్రతి ఒక్కడు కూడా జీవితకాలం సంతోషంగా ఉండగలుగుతాడు. అలాంటి ఇంటి నిర్మాణాలు ఆపద్దు అని చెప్తా. ఇదివరకు టిడ్కో ఇళ్ల విషయంలోనైనా, ఇప్పుడు అదేది జగనన్న ఇళ్ళైనా, ఇప్పుడు ఎన్టీఆర్ ఇళ్ళైనా సరే కట్టించి ఆ పేదవాడిని ఆ ఇంట్లో ఉండనివ్వండి. కలో గంజో దాగి బతుకుతాడు, వాళ్ళకు ఒక గూడు ఉంటే చాలు అన్నట్టు. బట్ ప్రభుత్వాలు ఎలక్షన్ స్టంట్ కోసం చేయడం తప్పించి చిత్తశుద్ధితో చెయ్యవు. బట్ ప్రపంచంలో ఆల్బేనియా దేశం 96% మంది సొంత ఇంటి యజమానులే అని ప్రకటించింది. 96% మంది. ఆ మిగతా 4% మంది కూడా అరేంజ్ చేస్తామని చెప్తుంది. ఇలాంటి అద్భుతం భారతదేశంలో జరిగితే పేద మధ్యతరగతి బ్రతుకుల్లో ఎంత మార్పు ఉంటుంది?